మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. సో, ఎఫ్ఎల్ఎన్ గురించి ఒక 4 విషయాలు, 5 విషయాలు పాయింట్స్ నేను మాట్లాడాలనుకుంటున్నా సార్. సార్ ముఖ్యంగా ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్‌కొచ్చిన తర్వాత మాకి ఇక్కడ కోర్సు సర్టిఫికేట్ 60 డేస్ సర్టిఫికేట్ కోర్స్ ఉంది కాబట్టి ఇక్కడికొచ్చినప్పుడు 6 రోజులు ఉన్నప్పుడు ట్రైనింగ్ మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలనే దాంతోనే ఉన్నాము. కానీ వన్స్ ఇక్కడొచ్చి మెర్జ్ అయిన తర్వాత తెలిసింది సార్. ఇక్కడ పార్టిసిపేషన్ గానీ, యాక్టివిటీస్ చేపిచ్చే విధానం గానీ, డీఆర్‌పీఎస్ చెప్పే ప్రెజెంటేషన్ గానీ, అవల్ల చాలా బాగున్నాయి సార్. తర్వాత రెండో పాయింట్ వచ్చి సార్, ఈ టెక్స్ట్ బుక్ రివ్యాప్. ఎందుకు టెక్స్ట్ బుక్ మార్పు చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు మార్పు చేయాల్సింది? విద్యార్థులు ఎలాంటి మార్పులు డొమైన్స్ ద్వారా విద్యార్థి మెదడులో ఎలాంటి మార్పులు తీసుకురాగలం? ప్రవర్తనలో ఎలా మార్పులు తీసుకురాగలం అనే దాని మీద గూడా చాలా బాగా సెషన్స్ జరిగింది సార్. తర్వాతొచ్చేసి డొమైన్స్ గానీ, లెసన్స్ ప్లాన్స్‌లో ఎలా లెసన్‌లో చెప్పే విధానంగా డెవలప్‌మెంట్‌లో ఎలా తీసుకురావాలనే డొమైన్స్ ద్వారా విద్యార్థుల్లో మార్పు తీసుకురావచ్చనే విషయాన్ని గూడా బాగా మాకు వివరంగా చెప్పడం జరిగింది సార్. తర్వాత ఇంప్లిమెంటేషన్ సార్, ఈ ఎస్‌సీఆర్‌టీ సార్ వాళ్ళు పెద్ద ఎవరైతే ఉన్నారో అనుకున్న లక్ష్యాన్ని మేము గూడా మా గ్రౌండ్ స్థాయిలో, మా పాఠశాల స్థాయిలో దీన్ని ఎంపైర్‌లను ఇంప్లిమెంట్ చేసి, అనుకున్న స్థాయిలో గూడా ఫలితం తీసుకొస్తామని మేము తరపున అందరి తరపున గూడా ఎస్‌సీఆర్ సార్ వాళ్ళకందరికి గూడా డైరెక్టర్స్ అందరికి గూడా మేము హామీ ఇస్తున్నాం మేడం. హామీ ఇస్తున్నాం సార్. తర్వాతొచ్చేసి ఈ కోర్సు డిజైన్ చేసినందుకు కొత్త వాళ్ళకి వాళ్ళు చాలా సార్లు అనేవాళ్ళు సార్. మా దగ్గర పక్క స్కూల్ టీచర్ కలిసినప్పుడు మాకు ఎలాంటి కొద్దిగా కోర్సు మీద ఏదైనా సబ్జెక్ట్ మీద మాకు ట్రైనింగ్ ఇచ్చింటే బాగుండేది అనేది. సో, ఆల్రెడీ ఒకసారి 7 డేస్ ట్రైనింగ్ ఇచ్చినారు సార్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి ట్రైనింగ్ ఇయ్యడం వల్ల వాళ్ళలో చాలా మార్పు యాక్టివిటీస్ చేపిచ్చి మేము ఎలా లెసన్ చెప్పాలి, ఎలా పాఠం విద్యార్థుల్ని డెవలప్ చేయాలనేది వాళ్ళు చాలా ఉపయోగించుకున్నారు సార్. వాళ్ళకది చాలా వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది సార్. సో, ఈ కోర్సు చేయడం వల్ల మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్సీఆర్‌టీ వాళ్ళ డైరెక్టర్స్‌కి, బోర్డ్ డైరెక్టర్ వాళ్ళందరికీ గవర్నమెంట్ తరపున, మా ఉపాధ్యాయుల తరపున గవర్నమెంట్‌కి ధన్యవాదాలు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.